ప్రముఖ దర్శకుడైన భారతీరాజా గారి కుమారుడు మనోజ్ భారతీరాజా గారు హార్ట్అటాక్ తో కన్నుమూశారు. ఈ వార్త కాలీవుడ్ లో విషాదాన్ని నింపడంతో పాటు తెలుగు చిత్రసీమను కూడా షాక్ గురిచేసింది. ఆయన వయసు 48 సంవత్సరాలు. ఇటీవలే గుండె సంబంధిత సమస్యకు చికిత్స చేయించుకున్న ఆయనకు మరోసారి హార్ట్అటాక్ రావడంతో చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. తండ్రి భారతీరాజా గారు పెద్ద దర్శకుడు. ఆయన కుమారుడు మనోజ్ భారతీరాజా గారు యాక్టర్ గా పలు తమిళ చిత్రాల్లో మెరిశారు. తన యాక్టింగ్ తో చాలా మందిని మెప్పించారు. పలు సినిమాలను డైరెక్ట్ కూడా చేశారు. అలా కాలీవుడ్ లో తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్న ఆయన చిన్న వయసులోనే కన్నుమూశారు. ఈ నేపథ్యంలో ఆయనకు సంబంధించిన కొన్ని అంశాలు తెలుసుకుందాం. మనోజ్ భారతీరాజా గారి అసలు పేరు మనోజ్ కుమార్ భారతీరాజా. ఈయన 1976 సెప్టెంబర్ 11న తమిళనాడులోని కంబంలో పుట్టారు. తల్లిదండ్రులు చంద్రలీల భారతీరాజా. తండ్రి భారతీరాజా గారికి దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. తెలుగు, తమిళం, మలయాళంతో పాటు పలు భాషల్లో ఎన్నో క్లాసికల్ సినిమాలను అందించారు. ఈయనకు 2 పిల్లలు. కుమారుడి పేరు మనోజ్ కుమార్, కుమార్తె జనని. ఇక భారతీరాజా గారి బావమరిది మనోహరన్. భారతీరాజా గారి కుటుంబంలో చాలా మంది సినిమా రంగంలోనే ఉన్నారు. ఇక భారతీరాజా గారు మొదట తెలుగు డైరెక్టర్ అయిన పి పుల్లయ్య గారి వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా చేయడంతో పాటు కన్నడ డైరెక్టర్లు, తమిళ డైరెక్టర్ల వద్ద కూడా అసిస్టెంట్ గా చేశారు. ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ గా చేస్తున్న సమయంలోనే చంద్రలీలతో వివాహమైంది. 1976లో వీరికి మనోజ్ కుమార్ పుట్టాడు. ఆ తరువాత మరుసటి ఏడాది భారతీరాజా గారు డైరెక్టర్ అయ్యారు. ఆయన ఫస్ట్ మూవీ 16 వయదిన్లే. రజనీకాంత్, కమల్ హాసన్, శ్రీదేవి నటించిన ఈ మూవీని తొలినాళ్లలో ఎవరూ కొనేందుకు ముందుకు రాలేదు. చివరికి రాజ్ కన్ను డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించారు. ఈ సినిమా 175 రోజుల పాటు ఆడింది. ఈ మూవీనే తెలుగులో 16 ఏళ్ల వయసుగా రీమేక్ చేశారు. ఆ తరువాత భారతీరాజా గారు వెనుదిరిగి చూసుకోలేదు. తెలుగులోనూ సీతాకోకచిలుక, జమదగ్ని, ఈ తరం ఇల్లాలు, టిక్ 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 లాంటి ఎన్నో సినిమాలను అందించారు. ఎన్నో సినిమాలకు కథలను కూడా అందించారు. ఇక ఆయన ఇల్లే ఓ సినిమా ప్రపంచంగా ఉండేది. అలా ఇంట్లో ఉండే సినిమా వాతావరణం, తండ్రి డైరెక్టర్ కావడంతో మనోజ్ గారికి కూడా సినిమాలపై ఆసక్తి ఏర్పడింది. చిన్న వయసులోనే సినిమాల్లోకి వస్తానని చెబితే భారతీరాజా గారు ఒప్పుకోలేదు. స్టడీ కంప్లీట్ చేయాలని చెప్పడంతో ఆయన సౌత్ ఫ్లోరిడా యూనివర్సిటీలో థియేటర్ ఆర్ట్స్ ను పూర్తి చేశారు. తరువాత ఇండియాకు వచ్చారు. పలు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశారు. అదే సమయంలో భారతీరాజా గారు తాను తీయనున్న తాజ్ మహల్ సినిమాకు ఆడిషన్స్ నిర్వహిస్తున్నట్లు ప్రకటన ఇచ్చారు. ఆ ప్రకటన గురించి గాని, ఆ సినిమా గురించి గాని ముందుగా మనోజ్ గారికి చెప్పలేదు. ఇతర సాధారణ నటులు వెళ్ళినట్లే ఆడిషన్ ఇచ్చేందుకు వెళ్లారట మనోజ్ గారు. అయితే ఆ కథకు మనోజ్ గారు సెట్ అవుతాడని భావించిన భారతీరాజా గారు ఆ సినిమాకు ఎంపిక చేశారు. షూటింగ్ లో కూడా చాలా స్ట్రిక్ట్ గా ఉండేవారట. అలా 1999లో భారతీరాజా గారి డైరెక్షన్ లో వచ్చిన తాజ్ మహల్ మూవీలో తొలిసారిగా నటించారు మనోజ్ గారు. ఆ ఏడాది దీపావళి సందర్భంగా రిలీజ్ అయిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీని భారతీరాజా కుమార్తె జనని నిర్మించారు. రియా సేన్ హీరోయిన్ గా చేయగా రాధిక, రేవతి తదితరులు ఈ మూవీలో నటించారు. వాస్తవానికి ఈ మూవీ షూటింగ్ 1997లోనే మొదలైంది. మణిరత్నం, రాజీవ్ మీనన్ కథ రాయగా ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. అయితే ఈ మూవీలో కీ రోల్స్ కి సంబంధించిన మార్పులు రావడంతో 2 ఏళ్ల పాటు షూటింగ్ జరిగింది. ఇక అదే సమయంలో రిలీజ్ అయిన కమల్ హాసన్ స్వీయ దర్శకత్వంలో వచ్చిన హేరామ్ మూవీతో పాటు అలైపాయుతే, కందుకొండై, మధల్వస్ లాంటి సినిమాలతో పోటీపడి మిక్స్డ్ టాక్ ను తెచ్చుకుంది. ఈ మూవీకి గాను మనోజ్ కి బెస్ట్ డెబ్యూ యాక్టర్ గా దినకరన్ అవార్డు వచ్చింది. అయితే ఈ మూవీని మొదట తెలుగులోకి డబ్ చేయాలని భావించినా తమిళంలో నష్టాలు రావడంతో తెలుగులో రిలీజ్ చేయలేదు. ఆ తర్వాత భారతీరాజా గారి డైరెక్షన్ లోనే వచ్చిన కదల్ పూక్కల్లో శరత్ కుమార్, మురళి, ప్రత్యూషతో కలిసి నటించారు. ఆ సినిమా కూడా కమర్షియల్ గా నిరాశపరిచిన మనోజ్ గారి నటనకు గుర్తింపు వచ్చింది. ఈ సినిమా స్క్రీన్ ప్లే గాను భారతీరాజా గారికి నేషనల్ ఫిల్మ్ అవార్డు రావడంతో పాటు మురళికి స్టేట్ ఫిల్మ్ అవార్డు వచ్చింది. ఆ తర్వాత సరస్ డైరెక్షన్ లో అల్లీ అర్జున సినిమాలో రిచా పల్లోడ్తో కలిసి నటించారు. ఆ తర్వాత ఆర్బి చౌదరి నిర్మాతగా వరుషమెల్లం వసంతంలో కునాల్, అనితతో కలిసి నటించారు. 2003లో పద్మమాగన్ డైరెక్షన్ లో వచ్చిన పల్లవన్లో రతితో కలిసి నటించారు. ఇక చివరిగా వీరు మాస్ అనే సినిమాలో కనిపించారు. కార్తీ హీరోగా నటించిన ఈ మూవీలో ఒక చిన్న పాత్రలో కనిపించి అలరించారు. సినిమాల్లో నటుడిగా, డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న మనోజ్ భారతీరాజా ఓటీటీలోకి ఎంటర్ అయ్యారు. 2024లో అమెజాన్ ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ గా తెరకెక్కిన స్నేక్స్ అండ్ లాడర్ అనే వెబ్ సిరీస్ లో మహాలింగం పాత్రను పోషించారు. హీరోగా కొన్ని సక్సెస్ లు అందుకున్నా ఆయనకున్న అవకాశాలను బట్టి ఎన్నో సినిమాలు చేయవచ్చు. అయితే యాక్టింగ్ తన అభిరుచి మాత్రమే అని చెప్పేవారు. తనకు నచ్చే ఎలాంటి పాత్రలోనైనా నటించేందుకు ముందుకు వచ్చేవారు. కొన్నిసార్లు గెస్ట్ రోల్స్ లో కూడా చేశారు.
మొత్తంగా చూస్తే 18 సినిమాల్లో నటించిన మనోజ్ భారతిరాజా గారు పలు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా చేశారు. 1995లో మణిరత్నం డైరెక్షన్ లో రిలీజ్ అయిన సంచలన మూవీ బొంబాయి సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా చేయడంతో పాటు ఆ మూవీకి ఫైనల్ కట్ డైరెక్టర్ గా వ్యవహరించిన భారతిరాజా గారికి సహాయకుడిగా కూడా చేశారు. 2008 నుండి 2010 వరకు ప్రముఖ డైరెక్టర్ శంకర్ గారి వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా చేశారు. ఆయన డైరెక్షన్ లో తమిళంలో ఎంతిరన్ అంటే తెలుగులో రోబో సినిమాలకు వర్క్ చేశారు. అయితే 1978లో కమల్ హాసన్, శ్రీదేవి జంటగా నటించిన సింగప్పు రోజాకల్ సినిమా ఎంత సంచలనాన్ని క్రియేట్ చేస్తుందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను తెలుగులో ఎర్ర గులాబీలుగా తీశారు. ఈ మూవీని రీమేక్ చేయాలని భావించారు మనోజ్ గారు. 2012 నుండి ఈ ప్రయత్నాలు చేసినా అది పూర్తి కాలేదు. ఇక 2013లో అన్నకోడియం సినిమాను కూడా అనేక అవాంతరాల తర్వాత రిలీజ్ చేశారు. ఇక 2023లో మార్గరి తింగల్ అనే సినిమాను డైరెక్ట్ చేశారు మనోజ్ గారు. యూత్ఫుల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమాలో తన తండ్రి భారతిరాజాను డైరెక్ట్ చేశారు. అంటే ఎంతో మందిని డైరెక్ట్ చేసిన భారతిరాజా గారిని ఈ సినిమాలో డైరెక్ట్ చేశారు ఆయన కుమారుడు. దీంతో తండ్రికి తగిన వారసుడిగా తన వర్క్ తో ప్రేక్షకులను మెప్పించారు మనోజ్ భారతిరాజా. మొత్తం మీద కెరీర్ లో అనేక రకాల ఆటుపోట్లు ఎదుర్కొన్నారు మనోజ్ కుమార్ గారు. తన తండ్రి భారతిరాజా గారు సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా అనేక క్లాసికల్ మూవీస్ తీశారు. అప్పట్లో బాలచందర్ గారు, భారతిరాజా గారు లాంటి వారు కమల్ హాసన్, రజనీకాంత్, శ్రీదేవి లాంటి వారిని ఎంతో మందిని స్టార్ యాక్టర్లుగా తీర్చిదిద్దారు. అనేక అవార్డులు కూడా సాధించారు. క్లాసికల్ హిట్స్ సాధించారు. అయితే తన కుమారుడికి అలాంటి క్లాసికల్ హిట్ ఇవ్వలేదని తన సన్నిహితుల వద్ద బాధపడేవారట భారతిరాజా గారు. ఇక మనోజ్ కుమార్ ఫ్యామిలీ లైఫ్ విషయానికి వస్తే మనోజ్ కుమార్ భార్య పేరు నందన. ఈమె హీరోయిన్. ఈమె 1985లో పుట్టారు. వీరిది కోజికోడ్. మలయాళీ సినిమా ద్వారా ఇండస్ట్రీకి వచ్చారు. 2002లో వచ్చిన మలయాళీ మూవీలో స్నేహితం ద్వారా గుర్తింపు తెచ్చుకున్నారు. బోబన్, నందన, కృష్ణ, ప్రీతా విజయ్ కుమార్ తదితరులు కలిసి ఈ సినిమాలో నటించారు. ఆ తరువాత స్వప్నం కొండు తులాభారంలో నటించారు. తన తొలి తమిళ మూవీ పేరు సక్సెస్. ఈ మూవీలో ఆమె మహా అనే పాత్రలో నటించారు. ఆ తరువాత చతిక్కత చంటూ, కళ్యాణ కురిమనం, ఏబిసిడిలో నటించారు. ఇక మనోజ్ గారితో కలిసి టీజే కుమార్ డైరెక్షన్ లో 2005లో వచ్చిన సాదురియంలో నటించారు. ఈ మూవీ క్లైమాక్స్ ని కూడా భారతిరాజా గారి ఇంట్లోనే షూట్ చేశారు. అప్పుడే వీరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. ఆ తరువాత కళింగ సినిమాలో నటించారు. అదే ఆమె నటించిన చివరి సినిమా కూడా. అప్పటికే మనోజ్ కుమార్ తో ప్రేమలో ఉన్నారు. ఇదే విషయాన్ని ఇరు కుటుంబాల్లోనూ చెప్పారు. అయితే వెంటనే వీరికి వివాహం చేసేందుకు భారతిరాజా గారు ఒప్పుకోలేదు. అందుకు కులమతాలు, ఆర్థిక స్థితి కారణం కాదు. కానీ మనోజ్ తనకు తానుగా మంచి సక్సెస్ సాధించి అప్పుడు పెళ్లి చేసుకుంటే బాగుంటుందని, లేకపోతే తన నీడలోనే ఉన్నట్లు అవుతుందని భావించారట. ఇక్కడే మరో కారణం కూడా ఉంది. వారి ఇద్దరి మధ్య ఉన్నది ప్రేమ, ఆకర్షణ అనేది తెలియాలంటే ఏడాది పాటు వెయిట్ చేయాలని, ఆ తరువాత కూడా వారిద్దరి మధ్య నిజమైన ప్రేమ ఉంటే పెళ్లి చేస్తానని, ఈలోపు కుటుంబాలతో కలిసిపోవడం కూడా అలవాటవుతుందని చెప్పారట. అలా రెండు కుటుంబాల ఆమోదంతో 2006 నవంబర్ 19న పెళ్లి చేశారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. పేర్లు అర్తిక, మతివదని. ఇక మనోజ్ గారు హీరోగా అంతంత మాత్రమే పేరు తెచ్చుకున్నా అందరితో కలిసిపోయే వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. డైరెక్షన్, యాక్టింగ్ బాగానే ఉన్నా ఏ సినిమా హిట్ కొట్టాలన్నా అదృష్టం కూడా ఉండాలని చెప్పేవారట. ఆయనకు కాలీవుడ్ లో డైరెక్టర్లతో పాటు హీరోలతోనూ సత్సంబంధాలు ఉండేవి. పలు సినిమా షూటింగ్లకు వెళ్లేవారు. అయితే కొన్నాళ్ల క్రితం ఆయనకు గుండె నొప్పి రావడంతో ఆసుపత్రిలో చేర్చారు. అప్పటి నుండి ఇంటికే పరిమితమయ్యారు. ఇక 2 రోజుల క్రితం మరోసారి అస్వస్థకు గురి కావడంతో ఆసుపత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన అకాల మరణం కాలీవుడ్ లో విషాదాన్ని నింపింది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని, ఆ విషాదం నుండి బయటపడే శక్తి ఆ కుటుంబానికి రావాలని కోరుకుందాం. ఇవి మనోజ్ భారతిరాజా గారికి సంబంధించిన అంశాలు.